ఓకే గైస్, ఇవాల్టి లైవ్కి కారణం ఏంటంటే జస్ట్ వాంటెడ్ టు గివ్ అన్ ఇంట్రొడక్షన్ టు వాట్ దిస్ ఛానల్ ఈస్ గోయింగ్ టు బి అబౌట్. సారీ, మధ్య మధ్యలో ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతుంటా, బట్ అది కావాలని చేస్తుంది కాదు, అనుకోకుండా అయిపోతుంది. సో బేసిక్ ఈ ఛానల్ పర్పస్ ఏంటి అంటే, లైక్ నేను ట్రావెల్ రిలేటెడ్ కాంటెంట్ చేస్తాను. సో యా, ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఇంట్రొడక్షన్. బేసికలీ నా పేరు రాజీవ్. నేను రోమ్లో ఉంటాను. సో ఐఎమ్ రైటర్ అండ్ మెకానికల్ ఇంజనీర్, కరెంట్లీ డూయింగ్ మై మాస్టర్స్ హియర్ ఇన్ రోమ్. సో ఐ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్ విచ్ ఇస్, నేను ఇంగ్లీష్లో యూజువల్లీ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఏదో ర్యాండమ్గా వాగేస్తున్నాడు ఈడు ఇది అది అనుకోద్దు, బట్ యా, సిన్స్ ఐ రైట్ ఇన్ ఇంగ్లీష్, నేను ఎక్కువ ఇంగ్లీష్లో ట్రై చేస్తా. బట్ అట్ ది సేమ్ టైమ్, సిన్స్ ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ విశాఖపట్నం, సో నేను తెలుగులో బాగా కంఫర్టబుల్గా మాట్లాడతాను. బట్ అందులో నేను చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నా, బికాస్ తెలుగులో మనం ఫ్రెండ్స్తో మాట్లాడడం వేరు అండ్ ఆన్ ద కెమెరా మాట్లాడడం వేరు. సో దర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ని ఇప్పుడు తగ్గించడం కోసం సెపరేట్గా తెలుగు ఛానల్ స్టార్ట్ చేశా. ఈ ఛానల్లో బేసిక్గా ఫ్రెండ్స్తో మాట్లాడతాం, ఫ్రెండ్స్ అబౌట్ అబౌట్ మూవీస్, క్రికెట్ అండ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. సో ఆ ప్రాసెస్లో స్టార్ట్ అయింది. అండ్ అట్ ది సేమ్ టైం ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా, ఏంటి అజెండా ఆర్ హౌ టు టేక్ దిస్ ఫార్వర్డ్, ఇవన్నీ ఇంకా ఫిగర్ అవుట్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఎలా ముందుకెళ్తుంది అండ్ హౌ ఇట్ విల్ మూవ్ ఫార్వర్డ్, అది ఇంకా ఏమీ ఫిగర్ అవుట్ చేయలేదు. ఏంటో చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నట్టుంది. ఎస్, సో లెట్స్ సీ లైవ్లో ఎలా ఉందో చూద్దాం. Channel monitor for this channel. Okay, close. Okay, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. సో వీడియో ఎందుకు, లైక్ లైవ్ ఎందుకు అంటే, లైక్ లాస్ట్ 1 month డిసెంబర్ మొత్తం నేను ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇటలీలో చేసిన ట్రావెల్స్ అన్నిటినీ రీల్స్ లాగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను అనమాట. సో ఆన్ మై అదర్ అకౌంట్. సో దాని ద్వారా ఐ ఫెల్ట్ లైక్, ఏమంటాం, లైక్ ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చేశాను ఇప్పటివరకు. లైక్ 30 days కంటిన్యూస్లీ రీల్స్ పెట్టా. సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేద్దాం. సో లైవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కాకుండా యూట్యూబ్లో లైవ్ చేస్తే ఎలా ఉంటుంది, అండ్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ ఎవరు చూస్తారు, ఎవరైనా చూసే వాళ్ళు ఉంటారా, చూస్తే ఏమంటారు, అంటే ఏమనుకుంటాం. లైక్ మోస్ట్ ఆఫ్ దిస్, లైక్ రైటర్ అవ్వాలని అనుకోవడం అయినా, లేదంటే ఇలాగ కాంటెంట్ క్రియేషన్ చేయాలని అనుకోవడం అయినా, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, లైక్ మన గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఆర్ మనం చెప్పేది వేరే వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఇలాంటి వాటిలోంచి స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం మనం వేరే వాళ్ళు ఏమనుకున్నా సరే మనం అది చెప్పగలుగుతున్నామా లేదా, మనం అది కన్వే చేయగలుగుతున్నామా లేదా అనేది నేను రైటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. లైక్ వేరే వాళ్ళు ఏమనుకున్నా అనుకోకపోయినా మనం క్రియేట్ చేసే ఆర్ట్, ఓకే, ఐ డోంట్ సే కాంటెంట్, బట్ మనం క్రియేట్ చేసే ఆర్ట్, బికాజ్ ఐ రైట్. సో మనం క్రియేట్ చేసే ఆర్ట్ని వేరే వాళ్ళు ఎలా తీసుకున్నా తీసుకోకపోయినా మనం చెప్పాలనుకున్న విషయాన్ని కరెక్ట్గా కన్వే చేయగలుగుతున్నాం లేదా, ఇజ్ ఇట్ సాటిస్ఫైయింగ్ అస్, ఆ విషయాన్ని ఎప్పుడు మైండ్లో పెట్టుకుంటాను. సో ఆ ప్రాసెస్లో మెల్లిగా ఎప్పటి నుంచో చేద్దామని ఉండే, లైక్ యూట్యూబ్ చేయాలి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఇవి చేయాలి అవి చేయాలి. సో ఇప్పుడు చాలామంది చేస్తున్నారు అండ్ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ గుడ్ వ్యూస్ అండ్ గుడ్ రీచ్, టు బి ఆనెస్ట్. సో దీన్ని మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు, వేరే
ఐ నో అ ఫ్యూ థింగ్స్ ఓవర్ ద పాస్ట్ 10 years. నేను రైటింగ్ గురించి, రీడింగ్ గురించి, ట్రావెలింగ్ గురించి, అండ్ లైఫ్ ఇన్ జనరల్ చాలా విషయాలు తెలుసుకున్నా. అండ్ ఐమ్ షూర్ సో మెనీ అదర్స్ మైట్ హ్యావ్ డన్ ఇట్ టు. బట్ ఎట్ ఎవ్రీ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం ఏదైనా సరే నేను చెప్పగలిగేది అండ్ లైక్ నేను ఫేస్ చేసినవి, నేను ఎక్స్పీరియన్స్ చేసినవి ఓన్లీ నేను మాత్రమే చెప్పగలను. అండ్ దట్ ఈస్ ద సోల్ ఐడియా బిహైండ్ క్రియేటింగ్ దిస్. అండ్ నేను చాలా సాగదీస్తున్నా, ఇంకా ఫిగర్ అవుట్ చేయట్లేదు. లైక్ ఐ డోంట్ నో వాట్ టు టాక్. ఎక్కడ చూడాలో తెలియదు, కెమెరా లేదు, మనిషి లేడు, ఒకడే గాల్లో మాట్లాడుకుంటున్నాడు. యా, ఇదే మన లైక్ ఇప్పటి నుంచి ఐ థింక్ నేను ఎవ్రీ 2 daysకి ఒకసారి ఇలా లైవ్ చేస్తా. అండ్ హోప్ఫుల్లీ జనాలు ఎవరైనా, ఫ్రెండ్స్ ఎవరైనా ఖాళీ ఉంటే వాళ్ళు జాయిన్ అవుతారు. మేబీ యూ కెన్ డిస్కస్ అబౌట్ ఏమైనా టాపిక్స్ ఉంటే మాట్లాడొచ్చు. ఆర్ లేదంటే నేను ఒక్కడినే ఇలా వాగుతా కూర్చుంటా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళొచ్చు. ఇంట్రెస్ట్ లేకపోయినా పర్లేదు, వచ్చి కూర్చోండి. అండ్ యా, ఇంకా దేని గురించి మాట్లాడాలి? యా, రైటింగ్ గురించి చెప్పాలంటే లైక్ నేను 2013లో రాయడం స్టార్ట్ చేశా. అండ్ two of my books are published, two, three, I guess, because two of them are my primary books wherein I was the first author. అండ్ ఇంకొక 2 books or 3 booksలో నేను కో-ఆథర్గా రాసా. సో కావాలంటే ఆ బుక్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతా. ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ దెమ్ అవుట్. అండ్ అదర్ దెన్ దట్, yeah, traveling is one of my passions. Like ఎక్స్టెన్సివ్గా తిరుగుతా అని చెప్పను, బట్ ఓవర్ ద టైం కొంచెం కొంచెం బాగానే తిరిగా అనిపిస్తుంది. ఆల్దో మోస్ట్ ఆఫ్ దెమ్ ఇస్ కరెంట్లీ నౌ restricted to traveling in Italy. But yeah, something like that. And క్రికెట్ ఆడతాను నేను ఇక్కడ రోమ్లో క్లబ్కి ఆడతాను అనమాట. సో అదొకటి. సో ఈ ప్యాషన్స్ అన్నిటినీ లైక్ అన్నిటినీ ప్యాషన్ అని చెప్పను, బట్ యా, వీటన్నిటినీ లైక్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే నా ఇంట్రెస్ట్స్, నా చాయిసెస్ ఆఫ్ యాక్షన్స్. సో వీటన్నిటినీ హౌ కెన్ ఐ పుట్ ఇట్ అవుట్, హౌ కెన్ ఐ టెల్, లైక్ ఇవన్నీ ఎలా చేయాలి అనే ప్రాసెస్లో ఇవి స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈ యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచో ఉన్నా, బట్ ఎప్పుడు యాక్టివ్గా డెసిషన్ తీసుకోలేదు టు పుట్ అవుట్ కంటెంట్. అండ్ ఇప్పుడు రీసెంట్గా అనిపించింది, నేను ఆల్రెడీ చాలా తిరిగా, వై నాట్ జనాలకి మనం చేసింది ఏంటి అని చూపిద్దాం. లైక్ మనం ఎక్కడెక్కడ తిరిగాము, ఏం ప్లేసెస్ చూసాము, అక్కడ స్పెషాలిటీ ఏంటి, అవి బేసిక్గా ఇవి చూపిద్దాం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ సో అదే, యా. అండ్ ఇంకేమంటాం, వన్ ఆఫ్ ద ఛానల్లో మనం ఇప్పుడు మెయిన్ చూడబోయే థింగ్స్ ఏంటి అంటే క్రికెట్ అండ్ మూవీస్ గ్యారంటీగా ఉంటాయి. బికాజ్ యాజ్ ఇండియన్స్ మనం వీటితో పెరిగాం. అండ్ ఇవి లేకుండా మనం ఉండలేం. లైక్ నాట్ దట్ అదర్ స్పోర్ట్స్ ఆర్ నాట్ దేర్, బట్ ఐ రెస్పెక్ట్ దెమ్. బట్ ఇవి మనం బేసిక్గా పెరిగినవి. లైక్ ఆల్ దీస్ థింగ్స్ గ్రూ అప్ విత్ అస్, ఎస్పెషల్లీ మీ. సో ఆ విధంగా ఇవి ఛానల్కి మెయిన్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం చాలా డిఫరెంట్ టాపిక్స్ మీద డిస్కషన్ చేద్దామని ఉంది. ఐ వాంట్ టు లైక్ కొత్త, లైక్ ఎవరైనా గెస్ట్స్ ఎవరినైనా ఇన్వైట్ చేసి వాళ్ళతో వాళ్ళ క్రాఫ్ట్ ఏంటి, లైక్ ఆర్టిస్ట్ అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళ క్రాఫ్ట్ ఏంటి, ఆర్ స్పోర్ట్స్ మెన్, స్పోర్ట్స్ ఉమెన్, వాళ్ళ క్రాఫ్ట్ ఏంటి, వాళ్ళ టెక్నిక్స్ ఏంటి, హౌ టు డీల్ విత్ లైఫ్, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దామని ఎప్పటి నుంచో ఉంది. సో ఆ విధంగా నేను నా ఫ్రెండ్స్ మేము వరల్డ్ కప్ అప్పుడు క్రికెట్ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసాం. సో దట్ వాజ్, అది చాలా ఏమంటాం, ఒక
మోటివేషన్లా అనిపించింది, బికాస్ పీపుల్ started watching and they gave advice. Like usually మనతో మాట్లాడిన వాళ్ళు మనతో మాట్లాడడానికి ఒక రీజన్ లా అనిపించింది, బికాస్ దే లైక్ వాట్ ఐ వాజ్ డూయింగ్. సో వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో. సో లైక్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ పీపుల్. ఇవన్నీ మనం విత్ టైం తెలుసుకుంటాం. అండ్ ఆ లెర్నింగ్ని కంటిన్యూస్గా ఉండాలి అంటే లైక్ యూ హ్యావ్ టు బీ కాన్స్టెంట్లీ క్యూరియస్. సో క్యూరియాసిటీని కంటిన్యూ చేస్తూ, ఆ లెర్నింగ్ని కంటిన్యూ చేస్తూ, ఆ నేర్చుకున్న లెర్నింగ్స్ని జనాలకి చెప్తాం. ఇది బేసిక్ ఛానల్ ఐడియా. సో తెలుగు అంటున్నా కానీ చాలా వరకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది, అది ప్లీజ్ ఎక్స్క్యూజ్ దట్. బట్ యా, ఇది బేసిక్ ప్రెమైస్ అనుకోండి. మనం స్టోరీ ఒక్క ముక్కలో చెప్పరా అంటే ఇదే అనమాట. లైక్ నేను నేర్చుకున్నవి ఇక్కడ చూసే వాళ్ళకి, ఇక్కడ యూట్యూబ్లో వీడియో చూసే వాళ్ళకి ఒక ఏమంటాం, యూట్యూబ్లో వీడియో ఏదో చాట్ ఏదో వచ్చింది. ఓకే, సరే. హలో యా, హలో. సో యా, ఇప్పటి నుంచి ఆల్ మెసేజెస్ చూసాను. ఓకే, మెసేజ్ చేయక్కర్లేదు కదా, సారీ. యా హలో. సో యా, ఇప్పుడే ఛానల్ బేసిక్ ఎజెండా ఏంటో చెప్తున్నా. హౌ టు డూ థింగ్స్, వాట్ టు డూ థింగ్స్, అండ్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవన్నీ చెప్తున్నా అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ ఫాలోయింగ్ ద ఛానల్, సో దట్ ఫ్యూచర్లో ఇలాంటి లైవ్స్ వచ్చినప్పుడు చాలామంది జాయిన్ అయ్యి మీరు నేను అందరం కలిసి సొల్లేసుకుందాం. అండ్ యా, ఎనీ క్వశ్చన్స్ టు ఎనీబడి? హాఫ్ అన్ అవర్ వరకు చేద్దామని ఉన్నా. జనాలు వస్తే ఉంటా, లేదంటే వెళ్ళిపోతా. బేసిక్గా నాకు అర్థం కావట్లేదు అనమాట, ఎవరైనా చూస్తున్నారా లేదా తెలీదు. ఇక్కడ 3 viewers అని ఉంది. సో ఫస్ట్ వీడియోకి 3 viewers అంటే పర్లేదు, నాట్ బ్యాడ్. అందులో ఒకటి నేనే. సో అంటే నాకు కామెంట్స్ వస్తే తెలుస్తుంది అని చెప్పి ఓపెన్ చేసి పెట్టుకున్నా. ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ. వీడియో బాగానే వినిపిస్తుందా? ఆడియో అది క్లియర్గా ఉందా? అండ్ వీడియో క్లారిటీ ఉందా? ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. ఓన్లీ 1 viewer అంట, మళ్ళీ మనం. సో యా, ఇది మన ప్రాసెస్. ఇంకా ఏం చెప్పచ్చు? ఎస్, ఆల్ గుడ్. ఆడియో అండ్ వీడియో క్లారిటీ సూపర్, వెరీ గుడ్. ఓకే, యా, ఇఫ్ ఎనీబడి హ్యాస్ టైమ్, తను నా ఫ్రెండ్ అనమాట, తన ఛానల్ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కట్టండి. షీల్ వాచ్ టీవీ సిరీస్ అండ్ షీల్ రియాక్ట్ టు దమ్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొత్త టీవీ సిరీస్లు అవి చూడాలంటే యూ కెన్ DM her and ask for suggestions, or you can take reviews from her. Probably later she'll do reviews as well. So yeah, ఇంకేముంది, ధన్యవాదాలు మీ షౌట్ అవుట్కి. యా, ఇట్స్ ఓకే. ప్రేగో అంటే వెల్కమ్ ఇన్ ఇటాలియన్ అనమాట. కొంచెం అందరికి ఇటాలియన్ కూడా నేర్పిస్తా. యా, ఇంకేం చెప్తాం, బేసిక్ చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసాను అనుకుంటా. ఏం వస్తాయి? ఫస్ట్ వీడియో ఎప్పుడు అంట, ఆల్రెడీ ఫస్ట్ వీడియో వచ్చింది. సలార్ సినిమా రివ్యూ చేశాను నేను, నా ఫ్రెండ్. అండ్
మా లాస్ట్ క్రికెట్ వీడియో కూడా ఈ ఛానల్లోనే పెట్టాం. సో వెన్ యూ గెట్ టైమ్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇంకా యా నెక్స్ట్ టైం ఎవరైనా ఇన్వైట్ చేస్తాం సో దట్ వీ కెన్ టాక్ టు ఈచ్ అదర్ ఇఫ్ నో బడీ ఎల్స్ ఈజ్ వాచింగ్ అట్లీస్ట్ వీడియోస్. ఎస్ ఎస్ రీబ్రాండింగ్. యా ఆ ఛానల్ వేరే, ఈ ఛానల్ వేరే. అది ఇంగ్లీష్ కాంటెంట్కి, ఇది తెలుగు కాంటెంట్కి. బికాజ్ ఎందుకో నాకు ఆ, అక్కడ పెడుతున్న వీడియోస్ తెలుగులో పెడుతున్నప్పుడు హాఫ్ ద పీపుల్ ఆర్ నాట్ వాచింగ్. ఆఫ్ కోర్స్ చాలా మంది లేరు అనుకో, బట్ స్టిల్ లైక్ తెలుగు ఇంగ్లీష్ అనుకొని వచ్చి చూసి తెలుగు చూసి డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అనమాట జనాలు. సో అలాగా కన్ఫ్యూజన్ లేకుండా తెలుగులో కాంటెంట్ చేసినప్పుడు, లైక్ తెలుగులో వీడియో చేసినప్పుడు డైరెక్ట్గా ఈ ఛానల్లో పెడదామని ఈ ఛానల్ క్రియేట్ చేశాను. సో దిస్ ఇస్ ద న్యూ అటెంప్ట్ అనుకోవచ్చు. సో ఇక రెండింటిని సైమల్టేనియస్గా రన్ చేద్దామని ప్లాన్, అండ్ వీ డోంట్ నో హౌ ఇట్ విల్ గో. ఫర్ నౌ ఇది. హాయ్ రా, హౌ ఆర్ యు రా? రీచ్ అయిపోయావా? కిషోర్ కుమార్. ఫైన్ రా, వెరీ గుడ్ రా. హలో హలో, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఛానల్, మీ ఛానల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాగా షేర్ చేయండి అందరూ, మీరు అందరూ షేర్ చేస్తేనే అలాంటి వాళ్ళు డెవలప్ అవుతారు. ఓకే, 9 minutes టైం ఉంది. ఏమైనా క్వశ్చన్స్ అడగాలని ఉంటే అడగండి. ఓకే సార్, ఎస్ వెరీ గుడ్. తెలుసురా, అర్థమైంది. ఐఎమ్ క్లెవర్. వెరీ గుడ్ ఫ్రెండ్స్, బాగా కామెంట్స్ పెడుతున్నారు, ఇంకా బాగా పెట్టండి. అందరూ రెండేసి ఫోన్లు ఉంటే రెండేసి ఫోన్లో లైవ్ని జాయిన్ అవ్వండి. రీసెంట్గా నచ్చిన తెలుగు మూవీ చెప్పండి. నేను రీసెంట్గా సలార్ చూశాను, ఇట్ వాజ్ ఓకే. ఏమేం చేద్దామని ఛానల్తో, బేసిక్ ఈ ఛానల్లో ఓన్లీ తెలుగులో ఏమంటాం, తెలుగులో మాట్లాడే కాంటెంట్ పెడదామని అనుకుంటున్నా. సో ఎదర్ డిస్కషన్స్ విత్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీథింగ్ దట్ ఏమైనా తెలుగులో చెప్పేవన్నీ ఇది ఈ ఛానల్లో, రిమైనింగ్ అన్నీ వేరే ఛానల్లో. సో రెండు సైమల్టేనియస్గా రన్ చేద్దాం సో దట్ ఆ ఛానల్లో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో యా, క్రికెట్, మూవీస్, ట్రావెల్ అండ్ ఫిలాసఫీ, అర్థం కాలేని సొల్లు, అర్థమైన సొల్లు, అర్థం లేని సొల్లు, అలాగా అన్నీ. యా రీసెంట్గా నచ్చిన తెలుగు మూవీ సలార్ చూసా. సో యా దట్ వన్ వాజ్ గుడ్. అండ్ ఇంకేమి ఇంకేం చూసాను, ఇంకేం చూడలేదు అనుకుంటా. యా ప్రస్తుతానికి అదే. దాని ముందు యా సారీ, కీడాకోలో చూసా. ఐ లైక్ ఇట్. ఏమో మరి మిగతా వాళ్ళకి నచ్చిందో లేదో తెలీదు. కీడాకోలో వాజ్ నైస్ ఫర్ మీ. తరుణ్ భాస్కర్ సినిమాలు బేసిక్గా సినిమా రిలీజ్ అయినప్పుడు జనాలందరికీ ఎక్కుతాయో లేదో తెలియదు కానీ యా మేము రియాక్షన్స్ చేస్తారా ఈ పేజ్లో? మేము రియాక్షన్స్ చేయొచ్చేమో, బట్ యా టైం పడుతుంది, జనాలు కావాలి, బాగా జోకులు వేసే వాళ్ళు కావాలి. నేను జోకులు వేసే రకం కాదు, వేరే వాళ్ళని వేసుకోమంటే వేసుకుంటాం కానీ జోకులు అవి కష్టం. బట్ యా వీ కెన్ ట్రై. న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి మరి? ఆ, ఏమో ఈ ఇయర్ స్పెషల్గా ఏం పెట్టుకోలేదు, బట్ యా కొత్త ఛానల్ పెట్టుకున్నాం. సో ఓల్డ్ ఛానల్, న్యూ ఛానల్. ఈ ఇయర్ కొంచెం కాంటెంట్ క్రియేషన్కి ఎక్కువ
ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకుంటున్నా. సో మేబీ సీ దిస్ యాజ్ సంథింగ్ దట్ కెన్ బి ఎ వయబుల్ ఫ్యూచర్ అని, లైక్ ఫ్యూచర్ అని కాదు బట్ యా వయబుల్ ఆప్షన్ ఫర్ డూయింగ్ సంథింగ్ టు పుట్ అవుట్ మై ఆర్టిస్టిక్ వ్యూస్ అండ్ ఎక్స్ప్రెషన్స్. సో ఇలాగే కొంచెం హడావుడిగా చెప్పేస్తే జనాలు ఏమనుకుంటారంటే, బట్ యా ఇదే స్పెషల్గా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అయితే ఏమి లేవు. లైఫ్లో మామూలుగా నడుస్తుంది. అక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు లైఫ్ ఎలా నడుస్తుందో. సో స్పెషల్గా ఏం చెప్పను. ఇన్స్టాగ్రామ్లో ట్రావెల్ వీడియోస్ కోసం ఫ్యూచర్ ట్రావెల్ ఎక్కడికి ప్లాన్ చేసావు? ఆ, మ్మ్, ఈ ఏమో తెలీదు బట్ నెక్స్ట్ ఈ మంత్ ఎండ్కి మన దగ్గర లైక్ రోమ్ దగ్గరలో ఒక ప్లేస్లో స్నో అవుతుంది అనమాట, రియతి అని. ప్రాబబ్లీ అక్కడికి ఫ్రెండ్స్తో వెళ్తామేమో. సో రియతి ఈజ్ అ వెరీ గుడ్ ప్లేస్, లైక్ క్లోజెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు మాకు స్నో అయ్యే ప్లేస్. సో అక్కడికి వెళ్తాం. అండ్ అది కాకుండా ప్రాబబ్లీ లేటర్ ఇన్ ద ఇయర్ వియన్నా వెళ్తాము. సో ఇంకా ఏమీ ఫిక్స్ అవ్వలేదు బట్ యా దట్ ఈస్ అ ప్లాన్. వెరీ గుడ్ గైస్, 6 members ఆర్ వాచింగ్. కెనడా కూడా రావచ్చు, 6 months స్నోయే ఉంటుంది. అవునవును, రావచ్చు బట్ డబ్బులే. 6 months స్నో అంట. సర్లే, ఓకే. ఇంకా ఆగస్ట్లో ప్లాన్ వియన్నా, మేబీ అక్కడ మీట్ అవ్వచ్చు. ఓ, యూ గోయింగ్ టు ద టైలర్ స్విఫ్ట్ కాన్సర్ట్ కదా. నైస్ నైస్ నైస్. అరెడ్జో రావచ్చు ఈ వీక్ కావాలంటే. అరెడ్జోకి ఇప్పుడు రాలేము, ఈ వీక్ బాగలేదు. సో తర్వాత ఎప్పుడైనా రావచ్చు, ఒక 1 week అలా వచ్చి ఉండిపోతా, అప్పుడు నువ్వు ఏడుస్తావు. యా, వియన్నా, వియన్నాలో కలుద్దాం. మ్మ్. ఇంకా లాస్ట్ 3 minutes. As subscribers, what can we expect from your channel? ఫస్ట్, ఐ ఎక్స్పెక్ట్ యూ టు వాచ్ ఆల్ ద వీడియోస్. ఫస్ట్ నుంచి వీడియోస్ అన్ని చూడండి. అండ్ యా, సో ఈ ఛానల్ నుంచి బేసిక్గా తెలుగులో సినిమా రివ్యూస్, సినిమా డిస్కషన్స్, హాయ్ చెప్పు హాయ్ చెప్పు. యా, సినిమా రివ్యూస్, సినిమా డిస్కషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ గురించి, మూవీస్, బుక్స్, స్పోర్ట్స్, క్రికెట్, వీటన్నిటి గురించి డిస్కషన్స్ ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇఫ్ పాసిబుల్ ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆర్ సంబడి హూస్ గుడ్ అట్ వాట్ దే డూ ఉంటే వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. సో లెట్స్ జస్ట్ హ్యావ్ అ టాక్. బేసిక్లీ యాజ్ ద ఛానల్ నేమ్ సజెస్ట్స్, కబుర్లు చెప్పడం మన పని. కబుర్లు చెప్పుకున్నాం. బిగ్ బాస్ లేదు, సారీ, నేను బిగ్ బాస్ ఫాలో అవ్వను. లైక్ బిగ్ బాస్ చూస్తే మీరు 10,000 సబ్స్క్రైబర్స్ అవుతారంటే అప్పుడు బిగ్ బాస్ చూస్తారు, లేదంటే నేను చూడను. బట్ బిర్యానీ బాగుందా? బిర్యానీ ఎక్సలెంట్గా ఉంది. మళ్ళీ మళ్ళీ నువ్వు చేయాలని కోరుకుంటున్నా. లైవ్ గురించి స్టేటస్ ఇన్స్టాలోనే కాకుండా వాట్సాప్లో కూడా పెడతా బెటర్. ఓ, రైట్ కదా, వెరీ గుడ్ వెరీ గుడ్. యాక్చువల్లీ నేను ఇవన్నీ హడావిడిలో చేశాను, నాకే ఎలా చేయాలో తెలియక ఇంకా స్కెచ్ చేసుకోలే కరెక్ట్గా. బట్ యా, నెక్స్ట్ 2 daysలో మళ్ళీ లైవ్ ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ అన్ని దగ్గర పోస్ట్ చేస్తా, సో దట్ మోర్ పీపుల్ కెన్ జాయిన్. డూయింగ్ మౌలీ టాక్స్ బాగా బిజీ ఏమో కదా, లైక్ బాగా పాపులర్ ఏమో. బట్ యా, మనం కూడా పాపులర్ అయితే ఇన్వైట్ చేద్దాం, మౌలీ టాక్స్ వస్తే మనం. కానీ తెలుగు వాళ్ళంటే ఇండియన్ టైం కూడా చూసుకొని స్టార్ట్ చేయడం బెటర్. యా, ఇవాళ కొంచెం లేట్ అయింది బట్ నార్మల్లీ ఇండియన్ టైం అరౌండ్ 11-12 ఆ టైంలో లైవ్ పెడదామని ప్లాన్ అన్నమాట. యా, సో మోస్ట్లీ అదే. బట్ యా, తెలుగు వాళ్ళంటే మన అమెరికాలో కూడా ఉన్నారు, టెక్సస్ వాళ్ళందరూ కొంచెం జాయిన్ అయితే బాగుంటుంది నెక్స్ట్ టైం నుంచి. టొరంటో వాళ్ళు కూడా, సారీ టొరానో వాళ్ళు కూడా.
ఓకే గాయస్, ఇట్ వాస్ అ వెరీ గుడ్ లైవ్. కావాలంటే ఈ వీడియో మళ్ళీ ఎడిట్ చేసి నేను పోస్ట్ చేస్తా, బట్ సో ఫార్ వెరీ గుడ్ జాబ్. ఇంతటితో లైవ్ ఆపేద్దాం. మళ్ళీ విల్ సీ ఈచ్ అదర్ ఆన్ 4th of January. ఆ రోజు టైమింగ్స్ ఇవి అవి ముందే ఇన్ఫామ్ చేస్తా. ఏమైనా టాపిక్స్ ఉంటే కూడా ముందే చెప్తా. అండ్ ఇంకంటే యా, ఎవరైనా గెస్ట్ ఎవరైనా వస్తే కూడా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, ఇంతటితో సమాప్తం. చావ్ చావ్, బాయ్ బాయ్.